నేటి కాలంలో మనం చూసుకున్నట్లయితే క్రెడిట్ కార్డుల వినియోగం బాగా పెరిగింది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలా మంది క్రెడిట్ కార్డులను వాడుతూనే ఉన్నారు. కానీ చాలా మందికి క్రెడిట్ కార్డు నంబర్, దాని అర్థం అసలేంటో తెలియదు. కార్డుపై ఉన్న 16 సంఖ్యలు ఏమి చెబుతున్నాయో కూడా తెలియదు. అయితే క్రెడిట్ కార్డులపై ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు దాగి ఉన్నాయి. వాటిని మనం పెద్దగా పట్టించుకోము. మరి క్రెడిట్ కార్డుపై మొదటి సంఖ్య ఏ కంపెనీ మీకు కార్డు జారీ చేస్తుందో సూచిస్తుంది. క్రెడిట్ కార్డు వీసా అయితే సంఖ్య 4తో స్టార్ట్ అవుతుంది. మాస్టర్ కార్డ్ అయితే ఈ సంఖ్య 5తో స్టార్ట్ అవుతుంది. రూపే కార్డ్ అయితే 6వ నంబర్తో మొదలవుతుందని గుర్తుంచుకోండి. ఏదైనా క్రెడిట్ కార్డు నంబర్లో మొదటి 6 అంకెలు మీ కార్డు జారీదారు గుర్తింపు సంఖ్య, ఇష్యూయర్ ఐడెంటిఫికేషన్ నంబర్. దీనిని బ్యాంక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అని కూడా అంటారు. దీన్ని బట్టి ఈ క్రెడిట్ కార్డును ఏ బ్యాంకు లేదా ఏ ఆర్థిక సంస్థ జారీ చేస్తుందో సూచిస్తుంది. ఇక క్రెడిట్ కార్డు చివరి 9 అంకెల సంఖ్య అంటే 7 నుంచి సంఖ్య 15 వరకు ఉన్న సంఖ్యలు. ఇది మీ క్రెడిట్ కార్డు ఖాతా సంఖ్య ఏమిటో తెలియజేస్తుంది. ఈ అకౌంట్ మీరు క్రెడిట్ కార్డుని కొనుగోలు చేసిన బ్యాంకు లేదా ఆర్థిక సంస్థకు చెందింది. ఇక క్రెడిట్ కార్డు చివరి అంకెలను చెక్ అంకెలు అని అంటారనమాట. ఇక ఈ నంబర్ ద్వారా నకిలీ క్రెడిట్ కార్డులు మార్కెట్లోకి రాకుండా బ్యాంక్ అనేది నిర్ధారిస్తుంది. కార్డు పైన 16 అంకెలతో పాటు గడువు తేదీ కూడా రాసి ఉంటుంది. ఇది కార్డు ఎప్పుడు జారీ చేయబడింది, ఎంతకాలం చెల్లుబాటు అవుతుంది, ఇది నెల, సంవత్సరాన్ని సూచిస్తుంది. క్రెడిట్ కార్డు వెనుక 3 అంకెల ధృవీకరణ నంబర్ ఉంటుంది. దానినే CVV నంబర్ అంటారు. దీనిని బార్ కార్డ్ వెరిఫికేషన్ కోడ్ అని కూడా పిలుస్తుంటారు. ఇక క్రెడిట్ కార్డు ద్వారా ఆన్లైన్ చెల్లింపు చేసేటప్పుడు రెగ్యులర్ గా ఈ CVV నంబర్ను నమోదు చేయాల్సి ఉంటుంది.